పంజాబ్లో భారతీయ జనతా పార్టీకి కాస్త ఊపు ఎందుకు వస్తుందంటే సుదీర్ఘకాలం పాటు అకాలీదళ్తో కలిసి అది పొత్తు పెట్టుకుని సొంతగా ఎదగలేకపోయింది. అకాలీదళ్ని వదిలేశాక ఇప్పుడు క్రమక్రమంగా తనకి తాను అది పుంజుకుంటోంది. లేటెస్ట్గా జరిగిన దాంట్లో మొన్న ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందని అందరూ గుర్తు చేసుకున్నారు, కానీ అంతకుముందు 4వ స్థానంలో 5వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 2వ స్థానానికి వచ్చింది. అక్కడ విచిత్రం ఏంటంటే అకాలీదళ్ బీఎస్పీ క్యాండిడేట్లు ఇద్దరికీ కూడా 0.78% ఓట్లు వచ్చినాయి. అకాలీదళ్ పరిస్థితి దారుణంగా పడిపోయింది. అక్కడ టోటల్గా అక్కడ ఏదైతే సిక్ ఓటర్లు ఓ పక్కన ఆమ్ ఆద్మీ పార్టీని, తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒకవైపు అయితే, వీళ్ళ వైఖరి నచ్చినటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని అక్కడ కీ అనుకుంటున్నారు అన్నటువంటి విషయం ప్రధానంగా గుర్తు చేసుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నచ్చని చోట్ల ఇండిపెండెంట్కైనా కూడా వేశారు అన్నటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.